ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో ఫ్లోరానైతే జైల్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఫ్లోరా సరిగ్గా ఆడట్లేదంటూ, ఎవరితో ఇన్వాల్వ్‌మెంట్ లేదంటూ మొత్తం హౌస్‌మేట్స్ అందరూ కలిపి జైల్‌లో పెట్టారు. అయితే ఫ్లోరా లైవ్‌లో చాలా బాధపడుతుంది ఈరోజు. నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు. నేనేం తప్పు చేశాను బిగ్ బాస్? నన్ను ఇలా జైల్‌లో పెట్టడానికి. ఇక్కడ ఏసీ లేదు, ఏం లేదు. నాకైతే నిద్ర సరిగ్గా పట్టలేదని ఫీల్ అవుతూ ఉంటే, ఈ లోపులో సుమన్ శెట్టి అలాగే భరణి అక్కడికెళ్ళి భరణి అయితే ఫ్లోరాకి కాఫీ కల్పించి, "ఎక్కువ ఫీల్ అవ్వకండి. ఎవరో ఒకరు జైల్‌లో ఉండాల్సిందే ఎప్పుడైనా సరే. ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో అది రూలు. ఎవరు మంచిగా ఉంటే వాళ్ళని జైల్‌లో పెడతారు. సో, మీరు ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ టైమ్ ఎవరు జైలుకెళ్తారనేది మళ్ళీ మనం చూద్దాము. ఈరోజు మీరు ఖచ్చితంగా బయటకొచ్చేస్తారు. ఎక్కువ ఫీల్ అవ్వకండి ఫ్లోరా గారని" ధైర్యం చెప్పాడు భరణి. అలాగే సుమన్ శెట్టి అయితే అక్కడే ఉండి మాట్లాడి, "ఫ్లోరా గారు మీరెక్కువ ఫీల్ అవ్వకండి. సో, నెక్స్ట్ టైమ్ మనం ఎవరిని జైల్‌లో పెడదామనేది మనం చూద్దాము. సో, మీరు ఫీల్ అవ్వొద్దంటూ" సుమన్ శెట్టి కూడా ధైర్యం చెప్పాడు. సుమన్ శెట్టి అయితే మాత్రం మంచిగా ఫ్లోరాకైతే బూస్టప్ ఇచ్చాడు. "మీరు అందరితో ఇన్వాల్వ్ అవ్వండి. అందరితో మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. వాయిస్ ఎక్కువ రైజ్ చేయకపోవడం వల్ల అందరూ మిమ్మల్ని బ్లేమ్ జేస్తున్నారు. తప్పు ఆళ్ళదయినప్పుడు మీరు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాల్సిందే" అని చెప్పి సుమన్ అయితే ఫ్లోరాకి ఒక బూస్టప్ ఇచ్చాడనే చెప్పాలి. జైల్‌లో ఫీల్ అవుతున్న ఫ్లోరాకి సుమన్ శెట్టి, అలాగే భరణి అయితే బూస్టప్ ఇచ్చారు. ఈ విషయాన్నయితే మొత్తం లైవ్‌లో చూపిచ్చారు. ఫ్లోరాకి సుమన్, అలాగే భరణి బూస్టప్ ఇవ్వడంపై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.